Hello all, welcome back to my channel and one more video. So first of all అదేంటంటే చికెన్ కర్రీ అండ్ పలావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని వాష్ చేసేసుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత సెసమ్ రైస్ వేసుకోవాలి అండ్ సాసవులు వేసుకోవాలి. సో అవి చిటపటలాడిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. సో చికెన్ అయితే వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసేసుకుందాం. స్మెల్ పోవాలంటే పసుపు వాడండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు. పసుపు వాడారంటే స్మెల్ పోతుంది, చికెన్ స్మెల్ అయితే పోతుంది. సో మొత్తం మిక్స్ చేసేసుకుందాం. కొంచెం పసుపు వేసేసుకుందాం, ఆ స్మెల్ అంతా పోవాలి కదా. సో టమాటాస్ అయితే తీసేసుకుందాం. టమాటాస్ కూడా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసేసుకుందాం. సో మేము ఎలా చేస్తున్నామో మా ప్రాసెస్ అయితే చూసిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా ఉందో కమెంట్స్లో కూడా చెప్పేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నా ఐడియాస్, నా వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా చికెను. యమ్మీ చికెన్ కర్రీ. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా దీనికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆనియన్స్, సో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగం కూడా యాడ్ చేసుకొని ఈ 5 ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సీ పట్టేసాను. సో మిక్స్ అయితే అయిపోయింది. సో పలావ్ కూడా టమోటాస్, మిర్చి కట్ చేసేసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. సాజీరా, చెక్క, జాపత్రి, చెక్క, లవంగం, మిరియాలు, ఎలాచి, బిర్యానీ ఆకు. సో చూసారు కదా, ఇవన్నీ పలావ్కి. సో చూసేయండి, నేను పలావ్ కూడా ఒక రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. సో ఆయిల్ అయితే వేసి ఉంచాను, కొద్దిగా వేడవ్వాలి కదా. ఈ లోపల చికెన్ అయితే మిక్స్ చేసేసుకుందాం. సో ఆయిల్ వేడైంది కొద్దిగా. సో దీంట్లో సాసవలు అయితే వేసేసాను. సో ఇందాక చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. సో కొంచెం వేడైన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి టమోటాస్, మిర్చి కట్ చేసేసుకున్నాం కదా. సో ఇది బాగా వేడైపోయింది, బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మీకు రావాలంటే ఒకసారి ట్రై చేసేయండి. సో కట్ చేసుకున్న టమోటా అండ్ మిర్చి వేసేద్దాం. సో ఇవి బాగా బాయిల్ అవ్వాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత బాగా బాయిల్ అవుతుంది, తొందరగా బాయిల్ అవుతుంది. సో వేసేసుకున్నాము. ఉప్పు అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. యమ్మీ
సో రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. సో ఈ లోపల రైస్ అయితే నానిపోయింది. నేను వంట చేస్తున్న ఫేస్ లుక్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ అయితే చికెన్లో కలిపేసుకుందాం. ఒక 50% బాయిల్ అయిపోయింది చికెన్ అయితే. సో బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పీసెస్కి పట్టాలి కదా, సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్డ్ వెల్, యమ్మీ యమ్మీ చికెన్. చూసారా, సూపర్ లుక్ ఉంది కదా పీసెస్, సూపర్. ఈ లోపల ఇది చూసారా, పలావ్ రైస్కి ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా, ఇది కూడా బాగా బాయిల్ అయిపోయింది. బాగా ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి. అమ్మో, యమ్మీ యమ్మీ చికెన్ పలావ్. చూసారా రెడ్డిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో బాగా బాయిల్ అయిపోయింది ఇది. ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ చేసుకున్నాము. మంచిగా మంచి స్మెల్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ లోపల. సో చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇది పలావ్కి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత బాగా ఉడికిపోయినాయి కదా టమోటాస్, మిర్చి, వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయినాయి. తర్వాత ఆయిల్ పోసేసుకున్నాం, ఆయిల్ కాదు వాటర్ పోసేసుకున్నాము. సో 1:2 అండి. చికెన్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ కర్రీ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, గ్రేవీ అయితే యాడ్ చేయకండి. కొంచెం ఫ్రై కావాలంటే యాడ్ చేయకూడదు వాటరు. సో మిర్చి పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఫైనలీ 75% బాయిల్ అయిపోయింది కదా, సో పౌడర్స్ అయితే మిక్స్ చేసేసుకుందాం. సో మిక్స్డ్ వెల్. ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేయండి చికెన్ని. యమ్మీ యమ్మీ. సో ఇదైతే బురుగ పట్టేసింది, మంచిగా బాయిల్ అవుతుంది. బాగా బురుగ పట్టేంత వరకు ఉంచాలి వాటర్ బాగా. చికెన్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. సో చూసారా, ఇది ఈ విధంగా ఇలా పైకి తెల్లుతూ ఉంటుంది కదా, అప్పుడైతే రైస్ వేసుకోవాలి మనము. చూసారా, రైస్ వేసేసుకుందాం. నేనైతే రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఎందుకంటే ఎక్కువసార్లు మిక్స్ చేయడం వల్ల అది సంగట్లాగా అయిపోకుండా ఉండడానికి ఒకసారి అయితే మిక్స్ చేసి పెట్టేయాలి. సో నేనైతే మిక్స్ చేసేసాను. చూసారా, యమ్మీ యమ్మీ పలావ్. సో నేనైతే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఏం మిక్స్ చేయను, టమోటాసే. సో చూసారా, నాకైతే కలర్ఫుల్గా ఉంది. పలావ్, పెరుగు పచ్చడి అండ్ చికెన్, యమ్మీ యమ్మీ చికెన్ అండ్ వైట్ రైస్. మా చిన్నోడు కూడా తింటున్నాడు. సో చిన్నోడు తింటున్నాడు, పెద్దోడు తింటున్నారు. మీరు ట్రై చేసేసేయండి. బాయ్ బాయ్. సూపర్ టేస్టీ పలావ్ అండ్ చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి. బాయ్ బాయ్. సూపర్.